వెల్కమ్ టు వే కోచింగ్. ఈరోజు క్లాస్లో మనము రీజనింగ్లోనే ఆల్ఫాబెట్ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఇందులో చూడండి, నేను లాస్ట్ క్లాస్లో మనం ఆల్ఫాబెట్ మీద క్వశ్చన్ చెప్పుకున్నాం. ఆల్ఫాబెట్ ఒక సీక్వెన్స్ లాగా ఇచ్చాను. ఆల్ఫాబెట్లో ఇది కూడా ఆల్ఫాబెట్ కిందనే చెప్పుకోవచ్చు. కాదండి, సీక్వెన్స్ ఇచ్చాను చూడండి. సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. నెంబర్ ఉంది, డిజిట్ ఉంది, సింబల్, లెటర్ మూడు కలిపి ఇచ్చారు. లెటరు, సింబల్, డిజిట్స్ మూడు కలిపి ఇవ్వడం ఒక సీక్వెన్స్. ఇది ఫ్రమ్ లెఫ్ట్ అంటాం, ఫ్రమ్ రైట్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ అని. దీని మీద క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ in the arrangement, each of which is immediately followed by a symbol. Immediately followed by a symbol అంటే ఏం లేదమ్మా, ఇందులో ఈ సీక్వెన్స్ నందు హౌ మెనీ సచ్ లెటర్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లెటర్స్ ఎలా ఉండాలంటే ఫాలోడ్ బై సింబల్ అడిగాడు. అంటే స్ట్రక్చర్ వేస్తాను చూడండి. దీని స్ట్రక్చర్ హౌ మెనీ లెటర్స్ అంటున్నాడు. లెటర్ ఉంది కదా, దీన్ని ప్రిసీడ్ బై అంటాం. ప్రిసీడెడ్ బై దీన్ని ఫాలోడ్ బై అంటాం. ఫాలోడ్ బై preceded by, followed by. కానీ ఈ క్వశ్చన్లో ఏమడిగారు చూడండి. హౌ మెనీ సచ్ లెటర్స్ మిడిల్లో పెట్టాలి. ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. అంటే ఇందులో ప్రిసీడ్ లేదు, ఫాలోడ్ బై సింబల్ అంటున్నాడు. సింబల్ అంటే సింబల్ ఇటు సైడ్ ఉండాలమ్మా, సింబల్ ఇటు సైడ్ ఉండాలి. అంటే లెటర్ తర్వాత సింబల్ ఉండాలి. అటువంటి లెటర్స్ ఎన్నున్నాయి చెప్పమంటున్నాడు. చూద్దాం. లెటర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళదు. లెటర్ ఇది సి. లెటర్ తర్వాత సింబల్ ఉండాలి. లేదు. లెటర్ తర్వాత సింబల్ లేదు. అంటే సి కౌంట్ కాదు. ఆ విధంగా ఎఫ్ రాదు, జి రాదు, ఎల్ రాదు, ఎం రాదు, పి రాదు, ఆర్ రాదు, ఎన్ రాదు, టీ రాదు, వి రాదు. అటువంటి లెటర్స్ ఏమీ లేవు. కాబట్టి దీని ఆన్సర్ నన్. సో ఈ విధంగా మనకు ప్రిసీడ్ బై, ఫాలోడ్ బై అనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ప్రిసీడ్ బై, ఫాలోడ్ బై అనే క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీనికి కొన్ని టిప్స్, లాజిక్స్ ఉన్నాయేమో చూద్దాం. ఆ టిప్స్ ఏమొస్తాయో చూడండి. ఇందులో 5 ఈజ్ preceded by 5 is preceded by 8. ఇలా ఉంది కదా. 5 is preceded by 8 అంటే 5 ఇక్కడ రాసుకుంటే మిడిల్లో 5 preceded by, ఇది followed by 5 ఈజ్ preceded by 8 అంటే ఇక్కడ రావాలి. 5 ముందర 8 రావాలి. దీన్ని ఇలా ప్లేస్ చేయాలి. దీన్ని కొంచెం మార్క్స్ ఇస్తాడు. 5 ఈజ్ preceding 8. 5 precedes 8. ఇలా ఇచ్చినప్పుడు మీనింగ్ మారిపోతుంది అనమాట. ప్రిసీడ్ బై అంటే వేరే మీనింగ్, బై లేకపోతే వేరే మీనింగ్. 5 ఈజ్ ప్రిసీడింగ్ 8, 5 ప్రిసీడ్స్ 8 అయినా 5 8 ముందర ఉంది అని అర్థం. అప్పుడు 5 8 రాయాము. 5 ఈజ్ ప్రిసీడింగ్ 8 అయినా 5 ప్రిసీడ్స్ 8 అయినా 5
5ని 8 ముందర పెట్టాలి. అదే 5 ఈజ్ ప్రిసీడ్ బై 8 అంటే బై, ఈ బై చెప్పింది ఇక్కడ రాయాలి. ప్రిసీడ్ బై అంటే ఇక్కడ రాయాలి. బై లేకపోతే ఏది చెప్తే అదే ముందర వస్తుంది. అప్పుడు ఈ విధమైన స్ట్రక్చర్ వస్తుంది మా దానికి. ఈ విధమైన స్ట్రక్చర్ వస్తే ప్రిసీడ్ సంబంధించింది ఇది. ప్రిసీడింగ్, ప్రిసీడ్స్. ఫాలోడ్ బై గురించి చెప్తాను. ఫాలోడ్ 7 ఈజ్ ఫాలోడ్ బై 5. 7 ఈజ్ ఫాలోడ్ బై 5. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. 7 మిడిల్ రాయండి. ఇది ప్రిసీడ్ బై, ఇది ప్రిసీడ్ బై, ఇది ఫాలోడ్ బై, ఫాలోడ్ బై. కాబట్టి ఇందులో ఫాలోడ్ బై అని అడుగుతున్నాడు. 7 ఈజ్ ఫాలోడ్ బై 5 అంటే 5 ఇక్కడ రాయాలి. ఫాలోడ్ బై ఇలా రాయాలి, ఫాలోడ్ బై. అలా కాకుండా 7 ఈజ్ ఫాలోయింగ్ 5. 7 is following 5. 7 follows 5. 7 is following 5 అన్నా, 7 follows 5 అన్నా, 7 5ను ఫాలో అవుతుందని అర్థం. ఇలా ఇచ్చినప్పుడు 5 7 రాయాలి. 7 ఇక్కడ పెట్టాలి. 7 5ను ఫాలో అవుతుందని 5 తర్వాత 7 రాయాలి. సో ఈ విధంగా మనకి నెంబర్ కాకపోయినా ఏదన్నా పజిల్లో కూడా ఇలాంటి వర్డ్స్ పెడతాడు. ఫాలోడ్ బై, ఫాలోయింగ్, ఫాలోస్. పజిల్ ఉంటాయి కదా పారాగ్రాఫ్లు, అలాంటి చోటు కూడా ఇలాంటి పదాలు యూజ్ చేస్తాడు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి, ఇలా ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. కాబట్టి ఇందులో కరెక్ట్గా తీసుకొని కన్నా వేస్తే కన్నా మనకు దీని మీనింగ్ ప్రకారము కరెక్ట్గా వస్తుంది. ఏదైనా పజిల్లో చెబుతున్నప్పుడు జియాలజీ ఫాలోడ్ బై కెమిస్ట్రీ అని ఇస్తాడు. జియాలజీ ఫాలోడ్ బై కెమిస్ట్రీ. ఇప్పుడు జియాలజీ ఎడ పెట్టుకొని ఫాలోడ్ బై కెమిస్ట్రీ ఎడ పెట్టుకొని ఈ సెక్షన్ ప్రకారం రాస్తే సరిపోతుంది. కాబట్టి రీజనింగ్లో మనకు ఈ వర్డ్స్ అక్కడక్కడ వస్తుంటాయి. మీనింగ్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏది ముందర పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, అలా కన్ఫ్యూజ్ అయిపోయి మనం రాంగ్ వేసేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రాంగ్ లేకుండా ఇలా వస్తే ఇలాను, ఇలా వస్తే ఇలాను వేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 2. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడ్ బై ఏ డిజిట్? ప్రిసీడ్ బై ఏ డిజిట్ అంటున్నాడు. అంటే ఇందులో క్వశ్చన్ అడుగుతుంది హౌ మెనీ సచ్ సింబల్స్. సింబల్స్ అడుగుతున్నాడు. మా సింబల్స్ చూడండి. సింబల్స్ ఉంది కదా. హౌ మనీ అనేది మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని ప్రిసీడ్ బై అంటాము. ప్రిసీడ్ బై. దీన్ని ఫాలోడ్ బై అంటాం. ఫాలోడ్ బై, ప్రిసీడ్ బై, ఫాలోడ్ బై. హౌ మెనీ సచ్ సింబల్ అడిగినప్పుడు మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని ఎన్ని అని అడుగుతున్నప్పుడు. ఇంకా క్వశ్చన్లో ప్రిసీడ్ బై చెప్పాడో ఫాలోడ్ బై చెప్పాడో చూసుకోవాలి. ప్రిసీడ్ బై డిజిట్. ప్రిసీడ్ బై డిజిట్ అంటే డిజిట్ ఇక్కడ ఉండాలి. డిజిట్, ప్రిసీడ్ బై డిజిట్. సింబల్కు ముందర డిజిట్ ఉండాలి. అటువంటి సింబల్స్ ఎన్ని ఉంటాయి ఇందులో చూడాలి. సింబల్స్ చూడండి. ఇక్కడ ఒకటి ఉంది ఈక్వల్ ముందర 6 ఉందా. ఈక్వల్ సింబల్, దానికి ముందర డిజిట్ ఉంది. అప్పుడు ఈక్వల్ ఒకటి వస్తుంది. స్టార్ వస్తుంది. స్టార్ ముందర 7 ఉంది, అది వస్తుంది. అండర్ సి వస్తుందేమో, దాని ముందర 4 ఉంది. డాలర్ ఉంది, డాలర్ ముందర 5 ఉంది. చూడండి, సింబల్ ముందర డిజిట్ ఉన్నటువంటి సింబల్స్ 1 2 3 4. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందేమో 4 అవుతుంది. 4గా చెప్పుకోవచ్చు దీని ఆన్సర్ 4. హౌ మెనీ సచ్ సింబల్స్ అంటే టోటల్ 4 ఉన్నాయి. 4 అన్నమాట.
చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ హౌ మెనీ such digits are there in the arrangement each of which is immediately preceded by a letter. క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది చూడండి. హౌ మెనీ సచ్ డిజిట్స్ కదా, డిజిట్స్ హౌ మెనీ సచ్ డిజిట్కి preceded by followed by మనకు preceded by లెటర్ అని అడిగారు. preceded by లెటర్ అంటే డిజిట్కు ముందర లెటర్ ఉండాలి. డిజిట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. డిజిట్ ఏడుంది చూడండి, 3కి ముందర ఎఫ్ ఉందా, 3 డిజిట్ దానికి ముందర లెటర్ అంటే ఎఫ్. అదేవిధంగా 7 వస్తుంది, 7 అంటే ఎం ఉంది. 4 వస్తుంది, 4కి ముందర ఆర్ ఉంది. తర్వాత 5 వస్తుంది, 5కి ముందర టీ ఉంది. సో ఆ విధంగా 1 2 3 4 ఎన్ని 4 టోటల్ 4. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? హౌ మెనీ సచ్ డిజిట్స్ అంటే ఎన్ని? 1 2 3 4 డిజిట్స్. డిజిట్కి ముందర ఏముండాలి? లెటర్ ఉండాలి. లెటర్ ఉంటేనే కౌంట్, లేదంటే కౌంట్ చేయకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ రిమూవ్డ్, then which of the following will be the 7th to the left of the 13th element from the left hand in the above sequence? క్వశ్చన్ చూడమ్మా, ఇది కూడా మనము దీన్ని చూసే చేయాలి. లాస్ట్ వీడియోలో మనము ఈ మోడల్ చెప్పుకున్నామా, ఈ టైప్ మోడల్ చెప్పుకున్నాము. ఆ షార్ట్ కట్ ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. 7th to the left of 13th from left. లాస్ట్ వీడియోలో ఫార్ములా చెప్పుకున్నాం కదా, రెండు లెఫ్ట్ వస్తే ఏం చేయాలా? మైనస్ మా డిఫరెన్స్. 13 మైనస్ 5 ఎంత? 13 మైనస్ 7 ఎంత? 13 మైనస్ 7 6th. 13లో 7 తీసేస్తే 6th. చివరిలో ఏముంది? ఎల్ ఉందేమో. ఎల్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి 6th ఎలిమెంట్ మన ఆన్సర్. లెఫ్ట్ నుంచి 6th ఎలిమెంట్ చూడండి. 1 2 3 4 5 6. మామూలుగా అయితే 3 రావాలి. కానీ కండిషన్ చెప్పాడు చూడండి. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ రిమూవ్డ్. కండిషన్ ఉంది మా, అంటే సింబల్స్ లేవు అనుకొని క్వశ్చన్ చేయాలి. సింబల్స్ లేవు అనుకొని అంటే సింబల్స్ కౌంట్ చేయకూడదు అంతే. 6th ఫ్రమ్ లెఫ్ట్ కదా, 6th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ మన ఆన్సర్. షార్ట్ కట్ ఫార్ములా ప్రకారం 6th ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 3. కానీ 3 కాదు ఆన్సర్. సింబల్స్ రిమూవ్డ్ అంటున్నాడా, సింబల్స్ కౌంట్ చేయొద్దు. 1 ఈ సింబల్ కౌంట్ చేయొద్దు అండి. ఇవి 1 2 3 4 5 6. అప్పుడు జీ వస్తుంది. మన ఆన్సర్ జీ. అంటే సింబల్స్ కౌంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? కండిషన్ పెట్టినాడు. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ రిమూవ్డ్ అన్నాడు. కాబట్టి ఈ కండిషన్ అప్లై చేస్తే మన ఆన్సర్ జీ వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఇందులో చూడండి. ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ రిమూవ్డ్ అంటే ఇంతకుముందు క్వశ్చన్ వేరు, ఇది క్వశ్చన్ వేరు. డిజిట్స్ రిమూవ్డ్, then which of the following will be the 8th to the right of the 15th element from the right hand? రెండు రైట్ ఇస్తున్నాడు. 8th to the right of the 15th element from the right hand. చూడండి, రెండు రైట్ ఇచ్చాడు. మా రెండు రైట్ ఉంటే మైనస్ చేయాలంటే డిఫరెన్స్. 15లో 8 తీసేయండి, 7 వస్తుంది. 7th ఫ్రమ్ రైట్. 7th ఫ్రమ్ రైట్. మామూలుగా చూడండి, 7th ఫ్రమ్ రైట్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 అంటే ఏం రావాలి? 4 రావాలి.
కానీ 4 రాదు. ఎందుకు రాదంటే చూడండి, ఆల్ ద డిజిట్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆర్ రిమూవ్డ్. డిజిట్స్ లేవు అనుకొని క్వశ్చన్ చేయాలన్నమాట. డిజిట్స్ లేవు అనుకోని అంటే డిజిట్స్ కౌంట్ చేయొద్దు. అంటే ఇవి 1 2 3 4 5 6 7. అప్పుడు మన ఆన్సర్ పి వస్తుంది. మా పి ఏమొస్తుంది? పి. అంటే 7th ఫ్రమ్ రైట్ అన్నాడు కదా, 1 2 3 4 5 6 7. మామూలుగా అయితే 4. డిజిట్స్ రిమూవ్డ్ అంటున్నాడు. డిజిట్స్ రిమూవ్డ్ అంటే డిజిట్స్ కౌంట్ చేయొద్దు. డిజిట్స్ కౌంట్ చేయకుండా చేయాలంటే 1 2 3 4 5 6 7. అప్పుడు పి. పి దీని ఆన్సర్ ఏమి? పి అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 6th క్వశ్చన్ సమ్ డిఫరెంట్ క్వశ్చన్ ఇది. 4 of the following 5 are alike in a certain way based on their positions in the arrangement and hence form a group. Which one does not belong to the group? అంటే ఏం లేదమ్మా, ఇక మేము ఒక 5 ఆప్షన్ ఇచ్చాము, అన్నీ ఒక రూల్ ఫాలో అవుతుంటాయి. ఒక ఆప్షన్ మాత్రం ఆ రూల్ ఫాలో కాదు. ఆ రూల్ ఫాలో కానటువంటి దాన్ని కనుక్కుంటున్నాడు. అంటే అన్నీ ఒక రూల్లో వెళ్తుంటాయి, ఒక డిఫరెంట్ రూల్లో వెళ్తుంటుంది. దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అని కూడా అంటారు. క్లాసిఫికేషన్ ఆడ్ మ్యాన్ అవుట్. ప్రతిదీ చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ ఇక్కడ ఆప్షన్లో చూడాలి. ఈక్వల్ సి ఉందా? రీజనింగ్ ప్రకారం దీన్ని +2 అంటామా? +2 ఈక్వల్కు +2 కలిపితే సి వస్తుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇది, సెకండ్ ఎలిమెంట్ చూడండి సి కదా. అంటే ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్ ఫార్వర్డ్లో ఉంది. ఫార్వర్డ్ ఉంది కాబట్టి +2 అది. ఆ విధంగా 3G చూడండి 1 2 +2నే ఇది కూడా. 7 at the rate ఇది కూడా +2లోనే ఉంది. ఆర్ అండర్ సి చూడండి, ఇది కూడా +2లోనే ఉందేమో. చూడండి 5 ఉందేమో, 5V ఉంటే +2 అవుతుంది. 5N ఉందేమో, అప్పుడు ఇలా ఉంది చూడండి 5N దీన్ని -2 అంటారు. అంటే ఇది 5th ఆప్షన్. ఫస్ట్ ఎలిమెంట్ 5, సెకండ్ ఎలిమెంట్ n కదా, n బ్యాక్ ఉంది చూడండి, n 5 బ్యాక్ ఉంటే రీజనింగ్లో మైనస్ అంటాము, ఫ్రంట్లో ఉంటే ప్లస్గా చెప్పుకుంటాము. కాబట్టి ఇవన్నీ ఒక రూల్ ఫాలో అవుతున్నాయి, +2 రూలు. ఇది మాత్రం -2 రూల్ ఫాలో అవుతుంది, -2. కాబట్టి దీనికి ఆన్సర్ మనము 5th ఆప్షన్ని ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. 7th, వాట్ షుడ్ come in the place of question mark in the following series based on the above sequence. అంటే మేము కింద ఒక సిరీస్ ఇచ్చాము, ఈ సిరీస్ నందు క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందో ఈ సిరీస్ బేస్ చేసుకొని చెప్పమంటున్నాడు. ఇది మోడల్ క్వశ్చన్. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా, ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక 3 ఎలిమెంట్స్ వస్తాయి. 3 ఏంటి ఎలా వస్తాయంటే కనుక ఇందులో చూస్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ చేస్తేనే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ అంటే చూడండి పౌండ్. ఫస్ట్ ఎలిమెంట్ పౌండ్ ఉంది. పౌండ్ 8 7 డాష్ అని అర్థం. 7 డాష్. ఫస్ట్ ఎలిమెంట్ పౌండ్ ఉందా, 8 ఉందా, 7 ఉందా. నెక్స్ట్ ఏం వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. పౌండ్ 8 7 అంటే పౌండ్ నుంచి 8 1 2 3 4 +4 అంటాం. ఇది రీజనింగ్ ప్రకారం మనం +4 పౌండ్కి +4 1 2 3 4 8 వచ్చిందా. మళ్ళీ 8 నుంచి 7 వచ్చింది చూడండి. 8 7 ఉంది, 7 7 ఉంది, 1 2 3 4 కాబట్టి మళ్ళీ +4 అవుతుంది. +4 అంటే +4 చేసాడా. మనం కూడా 7కి +4 చేద్దాం. 7కి +4 చేస్తే 1 2 3 4 +4 చేస్తే 6 వస్తుంది. 6 కాబట్టి ఎక్కడ 6 వస్తుంది.
ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఆర్. సెకండ్ చూద్దాం. సెకండ్ చేస్తే సెకండ్ వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ తీసుకుందాం. సెకండ్ ఎలిమెంట్ పి స్టార్ ఎం డాష్ అన్నాడు. అంటే ఓన్లీ సెకండ్ ఎలిమెంట్ మాత్రమే పికప్ చేస్తున్నాను. సెకండ్ ఎలిమెంట్ పి స్టార్ ఎం. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే దీన్ని బట్టి చెప్పచ్చు. ఇది +4 కదా, ఇది +4 పెట్టుకోవాలి. +4 ఇది సెకండ్ ఎలిమెంట్ పి. చూడండి పి ఇక్కడ ఉందేమో పి నుంచి స్టార్ చూడండి పి తర్వాత స్టార్ వచ్చిందా. స్టార్ నుంచి ఎం చూడండి ఎం అంటే -2. బ్యాక్ వస్తాను కదా సీక్వెన్స్ రూల్. ఇట్లా బ్యాక్ వచ్చినప్పుడు మైనస్లో వెళ్ళాలి, ఫార్వర్డ్కి వెళ్తున్నప్పుడు ప్లస్లో వెళ్ళాలి. పి నుంచి స్టార్ అంటే -2 అది. స్టార్ నుంచి ఎం పెట్టినాడు -2 చేస్తే మనం కూడా -2 చేయాలి. ఎం ఒక -2 చేస్తే జీ వస్తుంది. జీ అదే సెకండ్ ఎలిమెంట్ జీ అనమాట. అంటే -2 అంటారు దీన్ని. -2 తర్వాత థర్డ్ ఎలిమెంట్ చూడండి. థర్డ్ ఎలిమెంట్ ఏముంది మా 3 8 L డాష్. థర్డ్ ఎలిమెంట్ ఓన్లీ థర్డ్ ఎలిమెంట్ 3 8 L. ఇక్కడ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 3 అంటే 3 నుంచి 8 పక్కనే ఉంది చూడమా. పక్కనే ఉంటే +1 అంటారు. పక్కన రైట్ సైడ్ ఉంది. 3 నుంచి 8 రావడానికి +1 తీసుకున్నాడు. మళ్ళీ 8 తర్వాత L ఉంది. 8 తర్వాత L అంటే 1 2 +2 వస్తుంది. ఇది +2 రీజనింగ్లో +2 అంటాము. +1 +2 వచ్చినాక మనం ఏం చేయాలి, +3 చేయాలి. అంటే పెరుగుతూ ఉంటే పెంచాలి, తగ్గుతూ ఉంటే తగ్గియాలి. కాన్స్టెంట్గా వెళ్తే కాన్స్టెంట్గానే వెళ్ళాలి. కాన్స్టెంట్ ఓకేనా. రీజనింగ్లో లాజిక్స్ ఇవన్నీ. కాన్స్టెంట్గా వెళ్తే కాన్స్టెంట్గా వెళ్ళాలి. సో +1 +2 వచ్చిందా, +3 చేయాలి. +3 ఎల్కి +3 1 2 3 అంటే స్టార్ అన్నమాట. అంటే థర్డ్ ఎలిమెంట్ ఇది స్టార్ అంటారు. స్టార్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ చూడండి. క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందంటే ఆర్జీ స్టార్. థర్డ్ ఎలిమెంట్ రూల్ ఏమో +1 +2 +3 +1 +2 +3. కాబట్టి ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇదే కాదు, సీక్వెన్సే కాదు, ఏదైనా ఆల్ఫాబెట్ కానీ ఏదైనా గ్రూప్లో 2 కానీ 3 కానీ 4 కానీ ఉన్నాయనుకోండి, మెజారిటీ 95% ఇలానే పోతూ ఉంటుంది. మా రూల్ ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క రూల్లో వెళ్తుంటుంది. కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ కనుక గమనిస్తే మనము రూల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసి మనం క్వశ్చన్ త్వరగా చేయడానికి వీలు పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8, హౌ మెనీ సర్చ్ డిజిట్స్ are there in the above sequence, each of which is immediately followed by a symbol and preceded by a letter. క్వశ్చన్ ఎలా అడుగుతాడము, ఇందులో ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. డిజిట్స్ కదా అడిగింది. డిజిట్స్ హౌ మెనీ డిజిట్స్ అనేది మిడిల్లో పెట్టుకోండి. దీన్ని preceded by అంటాము. preceded by ఇది followed by preceded by ఏం చెప్పాడమ్మా, లెటర్. preceded by లెటర్ ఉండాలి. preceded by లెటర్, followed by ఏం చెప్పాడు, సింబల్. ఇది మా స్ట్రక్చర్. డిజిట్స్ మిడిల్ ఉండాలి, ముందర లెటరు తర్వాత సింబల్ ఉండాలి. అటువంటి డిజిట్స్ మాత్రమే కౌంట్ చేసి చెప్పాలి. ఓకే, డిజిట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. డిజిట్ ముందు లెటర్ తర్వాత సింబల్. డిజిట్స్ 7 ఉంది చూడండి. 7కి ముందర ఎం ఉందేమో, తర్వాత స్టార్ ఉంది. 7కి ముందర లెటరు తర్వాత స్టార్ సింబల్ సరిపోతుంది. అదేవిధంగా 4 వస్తుంది. 4కి
బిఫోర్ ఆర్ ఉంది, తర్వాత అండర్ సి ఉంది, మళ్ళీ 5 ఉందేమో 5 ముందర టీ ఉంది, తర్వాత డాలర్ ఉంది. అంటే ఈ రూల్ పాటిస్తున్నటువంటి డిజిట్స్ చూడండి, 7 ఒకటి, 4 ఒకటి, 5 ఒకటి, ముందు లెటర్ తర్వాత సింబల్, లెటర్ సింబల్, లెటర్ సింబల్. కాబట్టి ఎన్ని ఉన్నాయంటే 3 మన ఆన్సర్. ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 3 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇందులో 9th క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ వుడ్ బి 6th టు ద రైట్ ఆఫ్ ద 10th ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ద అబౌవ్ సీక్వెన్స్. అంటే ఇది ఇందులో చూస్ చేయాలి మనం. క్వశ్చన్ ఆన్సర్ చూడండి, 6th టు ద రైట్ ఆఫ్ ద 6th టు ద రైట్ ఆఫ్ ద 10th ఫ్రమ్ లెఫ్ట్. ఈ మోడల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అదే మోడల్. కానీ ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ప్లస్ చేసుకోవాలి. ప్లస్ వేరు ఉంటాయి కదా, ప్లస్ చేయాలి. 6 + 10 16th ఫ్రమ్ లెఫ్ట్ అంటే 16th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇక్కడ 16th 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16th ఫ్రమ్ లెఫ్ట్ అంటే మనకు 4 అనే ఎలిమెంట్ వస్తుంది. 4 అనే ఎలిమెంట్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16th ఫ్రమ్ లెఫ్ట్ అంటే 6 + 10 కదా 16. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ అంటే ఫ్రమ్ లెఫ్ట్. 16th ఫ్రమ్ లెఫ్ట్ 4 అనే ఎలిమెంట్ వస్తుంది మన ఆన్సర్, అది 4. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, విచ్ ఎలిమెంట్ వుడ్ బి 5th టు ద లెఫ్ట్ ఆఫ్ ద 9th ఫ్రమ్ రైట్ ఇన్ ద అబౌవ్ సీక్వెన్స్. 9th ఫ్రమ్ రైట్ ఇన్ ద అబౌవ్ సీక్వెన్స్. ఇందులో కండిషన్ పెట్టాము. కండిషన్ first 10 elements is written in reverse order. అంటే కండిషన్ ఉంది ఇందులో. అంటే క్వశ్చన్ చూడండి, మామూలుగానే దీని క్వశ్చన్ ఆన్సర్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ 9th ఫ్రమ్ రైట్. రెండు కలపండి, ఆపోజిట్ కదా, కలిపితే 14th ఫ్రమ్ రైట్. 14th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి 14th ఎలిమెంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏమొస్తుందమ్మా, ఎల్ రావమ్మా. ఎల్ మామూలుగా అయితే దీని ఆన్సర్ ఎల్ రావాలి. కానీ ఫస్ట్ 10 ఎలిమెంట్స్ ఈజ్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్ అంటున్నాడు కదా, అప్పుడు మనకి ఎల్ రాదు అప్పుడు ఆన్సర్. ఫస్ట్ 10 కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ 10, ఇవి రివర్స్లో ఉండాలి. ఇవి ఇట్లా ఉల్టా రాశారు. అప్పుడు ఏం చేయాలి తెలుసా మీరు, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఇవి రివర్స్లో ఉన్నాయి కదా, రివర్స్లో ఉన్నాయి కాబట్టి రివర్స్ కౌంట్ చేస్తున్నా, ఇది తీసుకోవట్లేదు ఇట్లా. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అనేది సింబల్, ఆన్సర్ ఎల్ కాదు, ఈక్వల్. ఆన్సర్ ఏంటి దీనికి, ఈక్వల్ అనేది సింబల్. ఈ విధంగా వాడు ఒక సీక్వెన్స్ ఇస్తాడమ్మా. సీక్వెన్స్ ఇచ్చి దాని కింద ఒక 5 డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మీకు 10గా చెప్పాను. ఇందులో ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే, ఎస్ఐ కానిస్టేబుల్ అడుగుతున్నాడు. అడిగితే మాత్రం ఒక బ్యాంక్ అయితే 5 క్వశ్చన్లు, ఎస్ఐ కానిస్టేబుల్ 5 క్వశ్చన్ దాకా అడుగుతున్నాడు. ఇంకా ఎస్ఎస్సి, రైల్వే అయితే కనుక 2 ఆర్ క్వశ్చన్స్, 1 ఆర్ 2 అలా పడుతుంటాయి. సో ఏదైనా కూడా మనకి లాజిక్స్
ఆ రూలు రాజెస్ కానీ ఐడియా ఉంటే కదా క్వశ్చన్ మనం కొద్దిగా అటు ఇటు ఇచ్చినా కూడా చేసేయచ్చు. ఓకే, లాస్ట్ వీడియోకి ఈ వీడియోలో కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ చెప్పాను కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ ఇదే మోడల్స్లో ఇంకా ఆల్ఫాబెట్లోనే ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము కంటిన్యూ చేసుకుంటాం. ఓకే.